పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలు నూతన సంఘాలు ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. కాకినాడ జేఎన్టీ వద్ద ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్న నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు కూడా ఇవాళ బంద్కు పిలుపునివ్వడంతో కాకినాడలో అనేక పాఠశాలలు కూడా బంద్కు స్వచ్ఛందంగా సహకరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇవాళ కేంద్రంలో జరుగుతున్న పరిస్థితులు యువతంతా కూడా ఆందోళన చేస్తుంది. కేంద్రం కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ దేశ రాజకీయాలు అత్యంత దుర్మార్గంగా తయారయ్యాయి. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మరి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నీట్ పేపర్ లీకేజ్కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేసి శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ గోండాలతో మేకులు తెగ్గొట్టినటువంటి లాఠీలతో ఈరోజు మరి దాడి చేసి అత్యంత పాశవికంగా జంతువుల కంటే హీనంగా కూడా గాయపరచడం జరిగింది. మరి దానికి నిరసనగా అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి నీట్ పేపర్ లీకేజ్కు మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్గా మేము కోరుకుంటూ మా న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ దేశ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో దీని మీద చర్చ జరిపించాలి. ఖచ్చితంగా దీనిపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ దేశంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ను నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ జరుగుతుంది. ప్రధానంగా నీటు ఎంట్రన్స్ టెస్టులో అవినీతి అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కో కుటుంబానికి ₹1 ఇవ్వాలని దీని మీద 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ మీద ఈ విద్యార్థులు ఏదైతే ధర్నాలు చేస్తున్నారో ఆర్ఎస్ఎస్ గుండాలు బీజేపీ గుండాలు దాడి చేసి విద్యార్థులను తీవ్రంగా కొట్టారు. ఒక విద్యార్థి చనిపోయింది. దానికి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి వహించాలా. అందుకే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తే రాజీనామా చేయాలా. దేశవ్యాప్తంగా 150 పబ్లిక్ పేపర్లు లీకేజ్ అయ్యాయి. దీనికి బీజేపీ బాధ్యత వహించాలా. చెప్పండి, ఇవాళ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమం చేపడుతున్నారు? ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటే కాదు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా విద్యారంగంలో రిఫార్మ్స్ తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం అకౌంటబిలిటీ వహించాలి. నీట్ పేపర్ ఏదైతే 152 పేపర్లు లీక్ అయ్యాయో దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం, ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాకినాడ జిల్లాలో బంద్ స్వచ్ఛందంగా విజయవంతం జరిగింది. అన్ని ప్రైవేటు సంస్థలు కూడా స్వచ్ఛందంగా నిన్న బంద్ను ప్రకటించి మాకు స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ కళాశాల ప్రతి విద్యార్థి కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసి నువ్వు జరిగిన 21 ఆత్మహత్యలకు 21 ఆత్మహత్యలు బాధ్యత గురించి రాజీనామా చేస్తేనే భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇలాంటి జరగకుండా ఉంటాయని మేము భావిస్తూ ఉన్నాం. సార్, విద్య అంటే వెటకారం అయిపోయింది. డబ్బు ఉన్నవాడితే రాజ్యం అయిపోయింది. క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటున్నారు సార్. కోట్ల మంది ఎంతో ఆశలతో ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ ఇస్తుంటే దాంట్లో అమ్ముకున్నారు, దాంట్లో డబ్బు చేసుకుంటున్నారు. దానికి కారణం పొలిటికల్ పార్టీస్. చదువులేని వాళ్ళు ఉపాధిలోకి వచ్చి ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అవి వాళ్ళు మమ్మల్ని తొక్కేద్దామని చూస్తున్నారు. ఊరుకుంటున్నాం కానీ ఇంకా ఊరుకోం. 6 చనిపోయారు. మేము ఇక్కడితో ఆగం. ఒక జంతర్ మంతర్ ఢిల్లీలోనే కాదు, ప్రతి జగ ఒక జంతర్ మంతర్ అవుతుంది. మేమందరం ఒక్కటిగా పోరాడతాం. ఆ 6 విద్యార్థులకే కాకుండా ఇంకా కోట్లాది మందికి, రేపు మా పిల్లలకి, రేపు మా భవిష్యత్తుకి న్యాయం జరగాలని చెప్పి పోరాటం కొనసాగిస్తున్నాం. జై హింద్. ఇవాళ జంతర్ మంతర్ జరిగిన ఘటన చూసాం మనం. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది? ప్రొటెస్టర్స్ దేశంలో బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దేశంలో 2015 నుంచి ఈ రోజు వరకు చూస్తే దాదాపుగా 152 పేపర్లు లీక్ అయ్యాయి. 152 మంది పేపర్ల లీక్ కారణంగా వేలాది మంది విద్యార్థులు చనిపోయారు ఆత్మహత్య చేసుకుని. లక్షలాది కుటుంబాలు ఈరోజు ఇబ్బందులు పడ్డాయి. వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి విద్యను చదువుకుని మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకున్న ప్రతి విద్యార్థి జీవితాల మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా దాడి చేస్తూ ఉంది. పేపర్లు లీక్ అవ్వడం ద్వారా లక్షలాది మంది ఈరోజు సఫర్ అవుతా ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుపుతా ఉన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్ కాదు, మీ పేరెంట్స్ అందరికీ చెప్పాల్సింది పేపర్లు లీక్ అయ్యే ప్రభుత్వంలో ఉన్నారు అని చెప్పాలి. పేపర్లు లీక్ చేయడం ఆపకుండా, పేపర్లు లీక్ చేసే వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా
రాజీనామా చేయనీకండి ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ ప్రొటెస్ట్, ఈ కార్యక్రమాలు, ఈ ఆందోళన కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని ఈ పేపర్ లీకేజీలు, విద్యారంగం మీద వస్తున్న ఈ విధానాలు ఏదైతే, అలాగే విద్యార్థులు, యువకుల మీద చేస్తున్న ఇది ఏవైతే దాడిని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మనం చూస్తాం, విద్యార్థులందరూ కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జరిగినటువంటి పరిణామాల మీద సిగ్గుతో తలదించుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో నీట్ పరీక్ష లీకేజ్కి పేపర్ లీకేజ్ సంబంధించి బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా చేసేయాలి. ఆ రాజీనామా చేసేంత వరకు కూడా దశల వారీగా విద్యార్థి యువజన సంఘాలు పోరాడతామని చెప్పి స్పష్టం చేస్తున్నారు.